அங்கண் மாஞாலத்து அரசர் அபிமான பங்கமாய் வந்து நின் பள்ளி கட்டில் கீழே செங்கமிருப்பார் போல் வந்து தலை பெய்தோம் கிங்கிணி வாய் செய்த தாமரை பூ போலே செங்கண் சிரிச்சிறிதே எம்மேல் விழியாவோ திங்களும் ஆதித்யனும் எழுந்தாப்போல் அங்கண் இரண்டும் கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் சாபம் இழிந்து ఏలోరెంబావాయ్. ఈ సుందర సువిశాలమైన భూమిని ఏకఛత్రాధిపత్యముగా నేలిన రాజులందరూ తమకెదురెవ్వరూ లేరను అహంకారమును వీడి అభిమానులై నీ శరణుజొచ్చిరి. అనన్య శరణాగతిని చేయిచు నీ సింహాసనము క్రింద గుంపులు గుంపులుగా చేరినట్లు మేమును అనన్య ప్రయోజనులమై వారి వలె నీ శరణుజొచ్చినాము. మాకు నీవు తప్ప వేరు దిక్కులేదు స్వామి. చిరుమువ్వలు నోళ్లు తెరిచినట్లుగాను సగము విరిసిన తామర పువ్వులను మెల్లమెల్లగా విప్పారిన నీ సుందర నేత్రాల నుంచి జాలువారు వాత్సల్య కరుణారస దృక్కులను మాపై ప్రసరింపనిమ్ము. సూర్యచంద్రులు ఉదయించనన్నట్లు కనిపించు నీ కన్నుదోయి నుంచి జాలువారే కరుణ వాత్సల్య రసదృక్కులు మాపై ప్రసరించినచో మా కర్మ బంధములన్నీ తొలగిపోవును కనుక మా కర్మబంధములు తొలగగానే మేము నిన్ను చేరుకుందము కదా. మా వ్రతమునకు పొందవలసిన ఫలము కూడా ఇదియే గదా అని ఆండాళ్ తల్లి కర్మబంధం తొలగితే ముక్తి లభిస్తుందని తెలియజేస్తుంది.